హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మిత్రులారా, మీరు ఈ వీడియోని ఇప్పుడు చూస్తున్నారు అంటే నమ్మండి, మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది. మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 అద్భుత విషయాల గురించి చెప్పబోతున్నాను. మీ లైఫ్ మంచి సమయం రాకముందే సంభవిస్తాయి. ఈ 5 అద్భుతాలు మీకు పెద్దవిగా అనిపించకపోవచ్చు, కానీ మీతో ఈ అద్భుతాలు జరుగుతున్నాయంటే నమ్మండి, మీ లైఫ్ మారుతుంది. భగవంతుడు మీకోసం ఏదో కొత్తది సృష్టిస్తున్నాడు. విశ్వం మీకోసం ఒక పెద్ద ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ 5 అద్భుతాలను ఒక్కటైనా మీరు జరుగుతూ ఉంటే ఆ పరిస్థితికి అనుగుణంగా మిమ్మల్ని మీరు సంబంధం చేసుకోండి. ఆ విషయాలు మీతో జరుగుతున్నాయి అంటే మీ మంచి సమయం రాబోతుందని అర్థం. మీకోసం ఏదో గొప్పది జరగబోతుంది అర్థం. కాబట్టి మిమ్మల్ని మీరు విరగగొట్టుకోవద్దు, పడిపోవద్దు, ఎవరి పట్ల అలా ఆలోచించవద్దు. ఎవరైనా వ్యక్తి లేదా వస్తువు లేకుంటే మీ బ్రతకలేరని మీరు జీవితం ఎవరి మీదైనా ఏ వస్తువు మీదైనా ఆధారపడి ఉండదు. ఏదైనా ఉంటుందే, లేకపోతే మనం సంతోషంగా ఉంటాము అనే ఉనికి మనకు చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు నేను మీకు కొన్ని అద్భుతాల గురించి చెప్పబోతున్నాను. ఈ అద్భుతాలు మీతో జరుగుతున్నాయి అంటే మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది. మొదటి అద్భుతం, ఆధ్యాత్మికం వైపు మీరు మళ్లించబడతారు. మీ ఆధ్యాత్మికత వైపు మళ్లించబడతారు, అది మీరు గ్రహించండి. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా జరిగినా అనుకోకుండా జరిగినా తెలుసో తెలియకో మీరు ఆధ్యాత్మిక వైపు ఆకర్షితులవుతారు. మీరు భగవంతుల్లో, విశ్వంలో, లేదు మీరు నమ్మిన ఏ శక్తిలో అయినా ఎక్కువ నమ్మకం పెంచుకుంటున్నారు అంటే మీ ఆధ్యాత్మికత జాగృతి జరుగుతుందని అర్థం. ఇక రెండవ అద్భుతం, మీరు సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రోత్సహించే విషయాలను వినడం ఇష్టపడతారు. ఇది మీ జీవితంలో మంచి సమయం రాబోతున్నట్లు చాలా పెద్ద సంకేతమే. ఇది ఒక గొప్ప అద్భుతం. చాలామంది వ్యక్తుల్లో చాలా జరిగింది. వారు పూర్తిగా విరిగిపోయినప్పుడు, ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు వారి ఆధ్యాత్మికత జాగృతి జరుగుతుంది. ఈ జాగృతిని స్వీకరించారు ఎందుకంటే ఇది వారి జీవితంలో మంచి సమయం రాబోతుంది అన్న సూచన. ఇక మూడవ అద్భుతం, భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడటం ప్రారంభిస్తాడు. భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడటం ప్రారంభించినప్పుడు ఆయన మీ జీవితంలో సంతోషాలను తీసుకొస్తాడు. మీకు బాధ కలిగించే వ్యక్తులు మీ నుండి దూరం చేస్తారు. వారు మీకు ఎంత ముఖ్యమైన వారైనా వారిని మీ నుండి పూర్తిగా వేరు చేస్తారు. మీరు వారిని ప్రేమిస్తున్నవారు, మీరు ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువు ఏదైనా సరే మీ నుండి దూరం అవుతుంది. ఆ సమయంలో మీకు చాలా బాధ అనిపిస్తుంది, కానీ నమ్మండి, అది మీ జీవితంలో చాలా మంచి సమయం. మీకు అనిపిస్తూ ఉంటుంది చాలా బాధగా ఉంది అని, నేను దీన్ని లేకుండా ఎలా బ్రతకగలను అని, కానీ ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. అంతేకాకుండా మీ లైఫ్లో మీకు సాయం చేసే వ్యక్తులు రావడం ప్రారంభమవుతుంది. వారు మీ లైఫ్లో దేవదూతలు పనిచేస్తారు. మీ జీవితాన్ని మార్చడానికి, మీకు కొత్తది నేర్పించడానికి వస్తారు. ఇది మీతో జరుగుతూ ఉంటే ఇది కూడా భగవంతుడు మరియు విశ్వం యొక్క అతిపెద్ద అద్భుతం. ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉంటాయి. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు వారికి చాలా బాధ కలుగుతుంది. చాలా జరగకూడదు అని వారు భావించేవారు, కానీ సమయం గడిచే కొద్దీ వారికి అర్థమైంది జరిగేది మంచి కోసమే జరుగుతుంది అని. ఆ తర్వాత వారి లైఫ్లో మరింత మంచి వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వారి జీవితాన్ని ఆనందంగా మార్చాడు. కాబట్టి మీరు కూడా భగవంతుడు ఇంకా విశ్వం యొక్క ఈ అద్భుతాలను అర్థం చేసుకోవాలి. జరిగేది మంచి కోసమే జరుగుతుంది మరియు ఇక మీదట జరిగేది కూడా మంచిదే అవుతుంది అని. నాలుగవ అద్భుతం, చిన్న చిన్న బాధలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. మీ లైఫ్లో వివిధ రకాల చిన్న బాధలు రావడం ప్రారంభమవుతుంది. మీకు అనిపిస్తుంది, నా ఆధ్యాత్మికత జాగృతి జరిగిన తర్వాత నేను సానుకూలమైన మంచి విషయాలను చూడడం ప్రారంభించాను. తర్వాత నా జీవితం ఎక్కువ సమస్యలు వస్తున్నాయని, కానీ ఆ సమస్యలు మనల్ని బలపరచడానికి వస్తున్నాయని నమ్మండి. ఈ సమస్యలు మీవి కావు, మరింత మిమ్మల్ని బలం చేయడానికి, మీ ఉత్తమమైన స్వరూపాన్ని తీసుకురావడానికి, మానసికంగా మరియు భావోద్వేగంగా బలపరచడానికి వస్తున్నాయి. ఈ విషయాలు విశ్వం ద్వారా ఉద్దేశపూర్వకంగా జరుగుతాయి. ఇది మీతో జరుగుతుంది. మీరు విరిగిపోవడం, పడిపోవడం లేదా ఓడిపోవడం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీ బలాన్ని పరీక్షిస్తున్నాడు. మీరు ఎంత బలంగా ఉన్నారో చూస్తున్నారు. కాబట్టి మీ జీవితాల్లో చాలా పెద్ద అద్భుతాలు మీకోసం వేచి ఉన్నాయి. ఒక శక్తివంతమైన రహస్యం మిత్రులారా,
నేను ఒకరోజు మీకు ఒక శక్తివంతమైన రహస్యం గురించి చెప్పబోతున్నాను ఈరోజు. ఇది మీకోసం మాయాజాలంలా పనిచేస్తుంది. నమ్మండి, ఇది 100% పనిచేస్తుంది. ఈ వీడియో మీకు చేరిందంటే మీ కోరిక పూర్తవుతుందని అర్థం. మీరు మీ జీవితంలో అన్ని సమస్యలను తొలగించుకోండి. మీ ప్రతి కోరికను నెరవేర్చుకోండి. అసలు ఆ శక్తివంతమైన రహస్యం ఏంటి? ఏ మాయాజాలం మీ కోరికను నేర్చగలదు? మొదట మీరు చేయాల్సింది ఏంటంటే మీ నమ్మక వ్యవస్థను బలంగా ఉంచుకోవాలి. మీ నమ్మకం బలంగా ఉంటే మీరు మీ టెక్నిక్ను అనుసరించి 100కి 100% ఫలితాలు పొందుతారు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రత్యేకమైన సమయం గురించి కూడా చెప్తాను. ఆ సమయంలో మీరు ఈ టెక్నిక్ అనుసరిస్తే మీరు ఖచ్చితంగా ఫలితం అనేది అందుకుంటారు. ఆ సమయం ఏంటి అంటే రాత్రి 11:11 అంటే 111 సమయం మీ జీవితాన్ని మార్చగలదు. మీకు ఈ వీడియో ఎప్పుడు చేరినా ఆ రాత్రి నుండే ఈ టెక్నిక్ ప్రారంభించవచ్చు. దీనికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదు. ఈ వీడియో మీరు చేరిన రోజు నుండే దీన్ని అనుసరించండి. ఒకవేళ ఈ వీడియో మీకు చేరే సమయానికి రాత్రి 11:11 గడిచిపోయి ఉంటే మరుసటి రోజు రాత్రి 11:11 ప్రారంభించండి. ఒకవేళ మీరు ఇప్పటికే చాలా రిచువల్ టెక్నిక్ని ప్రయత్నించి విజయం సాధించారు అనుకుంటే నా మాటల మీద ఒక్కసారి పూర్తి నమ్మకంతో ఈ టెక్నిక్ని ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఏ విషయం కూడా సరైన నమ్మకం, విశ్వాసం మరియు ఓపిక లేకుండా చేస్తే అది మీకు ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఏ టెక్నిక్ను లేదు రిచువల్ను పూర్తి విశ్వాసంతో అనుసరించండి. అప్పుడే 100కి 100% నెరవేరుతుంది. మీరు చాలా కాలంగా ఒక పెద్ద కోరిక కోసం కష్టపడుతున్నారు, కానీ ఎప్పుడూ అడ్డంకులు ఎదురవుతున్నాయి. మీకు అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారు అనుకోండి. నా మీద ఒక్కసారి ఈ టెక్నిక్ ప్రయత్నించండి. మీరు బహుశా ఆలోచిస్తున్నారు 11:11 సమయంలో కోరికలను ఎందుకు నేర్చుకోవాలి అని. అవి మీకు చెప్తాను ఆ విషయం గురించి. రాత్రి 11:11 అనేది ఒక దివ్య సమయం. ఈ సమయంలో విశ్వం యొక్క అన్ని తలుపులు మీకోసం తెరిచి ఉంటుంది. టెక్నిక్ ఏంటంటే ఈ సమయంలో మీ కుడి చేతిలో ఒక కాగితంపై ఉంచి కళ్ళు మూసుకొని 11 సెకండ్లతో పాటు మీ కోరికను ఊహించుకోండి. మీ ఇష్ట దైవాన్ని గుర్తు చేసుకోండి. వారికి కృతజ్ఞతలు చెప్పండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. మీ కోరిక నెరవేరినట్లు భావించండి. ఆ తరువాత ఈ మంత్రాన్ని 11 టైమ్స్ చెప్పుకోండి. ఓం అంతరిక్షాయ నమః, ఓం అంతరిక్షాయ నమః అని కాగితాల్లో రాసుకొని ఉంచి నిద్రపోండి. వరుసగా 11 రోజుల పాటు ఇలా చేస్తే మొదటిసారి మీ కోరికను కాగితంపై రాయండి. ఆ తర్వాత ప్రతి రాత్రి ఆ కాగితం శక్తివంతం చేయండి. కోరిన కోరికను ఊహించుకోండి. ఆ మంత్రాన్ని 11 సార్లు జపించండి. కాగితం ముందు ఉంచి కింద ఉంచి నిద్రపోండి. ఈ ప్రక్రియ 57 నిమిషాల కంటే ఎక్కువ సమయం అనేది పట్టదు. ఆ టెక్నిక్ను పూర్తి విశ్వాసంతో చేయండి. మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. తర్వాత నాకు తప్పకుండా చెప్పండి మీకు విజయం లభించిందా లేదా అని. నేను ధైర్యంగా చెబుతున్నాను మీ కోరికలు 100కి 100% నెరవేరుతుందని. కానీ ఈ టెక్నిక్ అయిన 2 విషయాల్లో చాలా ముఖ్యం. విశ్వాసం మరియు ఓపిక. ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలు, అడ్డంకులు వస్తాయి. విశ్వానికి నీవు అన్ని చేతుల్లో పెట్టానని నమ్మకం కలిగించుకో. ఆ తర్వాత మీ జీవితంలో ప్రతిరోజు మాయాజాలం జరుగుతుందని చూడండి. మీరు కోరుకుంటే నీలిరంగు పెన్నుతో మీ ఎడమ చేతిలో 11:11 అని రాయండి. మీ కోరిక నెరవేరే వరకు దీన్ని పునరావృతం చేయండి. ముగింపు మిత్రులారా, కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాల కారణంగా లేకుండా వస్తాయి, కానీ నిజం ఏంటంటే ప్రతి విషయం వెనుక ఒక కారణం ఉంటుంది. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది సూచన, ఒక పెద్ద సంకేతం అని. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే ఇది నిర్లక్ష్యం చేయొద్దు అని. మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు, చాలా ఓపిక పడ్డారు. ఒక వ్యక్తి ఇంత నిజాయితీగా, అంకిత భావంతో తన కళ్ళ వైపు అడుగులు వేస్తే విశ్వం స్వయంగా అతని మార్గాలు సులభతరం చేస్తుంది. ఈ వీడియో ఆ మార్గం ఒక భాగం. మీ విజయం మీ తలుపులు తట్టబోతున్నప్పుడు, మీ కోరికలు నెరవేరబోతున్నప్పుడు విశ్వం మీరు ఇలాంటి సంకేతాలు పంపుతుంది. ఈ వీడియో ఈ సమయంలో మీకు చేరింది అంటే దాని అర్థం స్పష్టం. మీ కష్టం ఫలించబోతుంది. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ మార్పు మీ లైఫ్లో రాబోతుంది అని. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది ఏదో ఒక విషయం పదే పదే సంకేతంగా ఇస్తుంది అని.
ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్లు ఈరోజు ఈ క్షణం మీ మనసులో ఉన్న ప్రశ్నలు, సంవత్సరాలుగా మీకు లభించని విషయాలు, మీరు చూసిన కలలు, అప్పుడు ఆ కలలు నిజం కాబోతున్నాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది. ఈ క్షణాన్ని అర్థం చేసుకోండి, ఈ సంకేతం ఆస్వాదించండి. ఎందుకంటే ఈ సంకేతం ప్రతి ఒక్కరి వద్దకు రాదు. అది కేవలం వారి వద్దకే వస్తుంది. ఎవరి వద్దకు రావాలో వారి వద్దకే వస్తుంది. కొన్ని భావోద్వేగాలు ఉద్భవిస్తాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరుగుతుంది, కానీ నిజంగా ఇదే సంకేతం ఏదో గొప్పది జరగబోతుంది. ఎందుకంటే తుఫాన్ తర్వాత ఉదయం వస్తుంది. ఇప్పుడు ఆ ఉదయం మీ జీవితంలో రాబోతుంది. మీరు సంవత్సరాలుగా ఏదో చూసిన విజయం, సంతోషం, ప్రేమ ఇప్పుడు అవి మీ తలుపులు తట్టబోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ క్షణం స్వీకరించండి. మీ కలలపై నమ్మకం, మీ ప్రార్థనల శక్తి ఆస్వాదించండి. ఇక అత్యంత ముఖ్యమైన విషయం, మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. నమ్మకంగా మీరు ఈ సందేశం తీసుకొచ్చింది నమ్మకంగా ఉండబట్టే. మీ కష్టం యొక్క ఫలం ఇప్పుడే చాలా సమీపంలో ఉంది. ఇక ఒక్క అడుగు మాత్రమే మీ జీవితం మారబోతున్నందుకు. మీ జీవితంలో రాబోతున్న మార్పులు కేవలం యాదృచ్ఛికం కాదు మిత్రమా. ఇది మీ కష్టం, మీ ఓపిక, మీ నమ్మకం. పెద్ద అద్భుతం జరిగే ముందు తరచుగా అనిపిస్తూ ఉంటుంది ప్రతీదీ ఆగిపోయినట్లు, కొన్ని విషయాలు చిక్కుముడి ఉన్నట్లు. నిజంగా ఆ సరైన సమయం కోసం వేచి ఉన్నాయి. విశ్వం మీ ఉద్దేశాలను చూస్తుంది, మీ ప్రార్థనలు వింటుంది. మీ యొక్క ఆలోచనలు మరియు విశ్వానికి శక్తి ఒకే దిశగా సాగినప్పుడు మీరు చమత్కారం అని పిలిచే ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. కానీ ఈ చమత్కారం మాయాజాలం కాదు, ఇది మీ సొంత శక్తి. ఈ శాంతమైన క్షణాలు, ఈ ఆగిపోవడం, ఈ ఆందోళన, ఇవన్నీ సంకేతాలు. ఏది గొప్పదో జరగబోయేది కూడా బహుశా మీకు ఇంకా సమాధానం లభించలేదు. మీ కష్టం ఎప్పుడు ఫలిస్తుందా అని మీరు ఆలోచించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆ మార్గంలో ఉన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి. మీరు సంవత్సరాలుగా తట్టుకున్న తలుపులు ఇప్పుడు స్వయంగా తెరుచుకోబోతున్నాయి. మీకు కావాల్సినవన్నీ మీ వైపు వస్తున్నాయి. ఈ వీడియో మీ ముందు రావడం దీనికి అతిపెద్ద నిదర్శనం. కాబట్టి మీ హృదయంలో ఏదైనా కోరిక ఉంటే, సంవత్సరాలుగా నెరవేర్చుకోవాలనుకున్న కల ఉంటే, ఆ సమయంలో ఈ పని చేయండి. పూర్తిగా నమ్మకంతో ఉండండి. ఆ కోరికను విశ్వానికి అప్పగించండి. నమ్మండి మిత్రమా, మీ కోరిక చాలా త్వరలో నెరవేరుతుందని. ఇక ఏది జరిగినా కూడా, ఏది ఇచ్చినా, ఏది అందుకున్నా కూడా కృతజ్ఞతాభావం అనేది ఉండాలి. అందుకే కామెంట్లో తెలియపరచండి, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని. ఈ డబ్బు, సంపద, అలాగే ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ నాకు పుష్కలంగా ఇచ్చినందుకు విశ్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.